నమస్తే, వెల్కమ్ టు AP23 న్యూస్. ఇక కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదే శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యంలో కొనసాగారు. ఇక కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్లకు గాను 7వ రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ దాటేశారు. ఇక మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యేసరికి 82,319 ఓట్ల ఆధిక్యత సంపాదించారు. ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉండగానే మ్యాజిక్ ఫిగర్ దాటారు. ఇక 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా భారీ విజయం సాధించారు. ఆయనకు 1,45,057 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి. ఇక మొత్తం 2,41,544 ఓట్లు పోలయ్యాయి. అందులో 26,676 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఇక ఆలపాటి విజయంతో కూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధులు సుమంత్ అలాగే మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సుమంత్ చెప్పండి, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు అయితే వెలువడి అక్కడ అభ్యర్థులు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు? సుష్మా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూటమి అభ్యర్థి బలపరిచిన ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. 7వ రౌండ్ పూర్తవక ముందే మ్యాజిక్ విజయాన్ని దాటేయడంతో ఇక్కడ అందరూ టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, జనసేన కార్యకర్తలు అయితేనేమి కూటమి ప్రభుత్వం సంబంధించి ఇదొక ఘన విజయంగా ఇక్కడ అందరూ కూడా సంబరాలు జరుపుకున్నారు. 7వ రౌండ్ కి ముందే మ్యాజిక్ ఫిగర్ దాటడం అనేది వాస్తవానికి చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఆలపాటి రాజా మీద ముఖ్యంగా సుమారు 5 గంటల 10 నిమిషాలు అంటే 10వ రౌండ్ పూర్తవక ముందే పూర్తయ్యేసరికి అధిక మెజారిటీ అయితే తెల్లవారుజాముతో ఆయన గెలవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్న పార్టీ శ్రేణులు కానీ వర్గాలు కానీ అందరూ కూడా అత్యధికంగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సుష్మా, కూటమి అభ్యర్థి కాకుండా సమీపమైన అభ్యర్థి లక్ష్మణరావు కంటే కూడా అత్యధికమైన మెజారిటీ ఓట్లతో గెలవడం అనేది ఇక్కడ కూటమి ప్రభుత్వం సంబంధించిన బలపరిచిన నాయకుడు ఆలపాటి రాజా విజయాన్ని అందరూ కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సుష్మా, రైట్, ఏ టైంకి ఈ ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ పూర్తయ్యాయి? తెల్లవారుజామున 5 గంటల 5:30 సమయం, అంటే సుమారు 5:50 నిమిషాలకి పూర్తిగా 10వ రౌండ్ పూర్తయిపోయేసరికి అత్యధికమైన ఓట్ల మెజారిటీతో 83,000 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా విజయాన్ని సాధించారు. అయితే ప్రత్యర్థికి సంబంధించి 60,000 ఓట్లు మాత్రమే రావడం, అంటే సుమారు 2 లక్షల పైచులకు ఓట్లు నమోదైనప్పుడు దాంట్లో 26,000 ఓట్లు చలనగా ధృవీకరించబడ్డాయి. అయితే మిగతా ఓట్లతో అత్యధికమైన మెజారిటీతో ఆలపాటి రాజా సుమారు 5:40 నిమిషాలకు 5:50 నిమిషాలకు విజయం ఖరారు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుష్మా, ఇదే నేపథ్యంలో అక్కడ 5 గంటల తెల్లవారుజాము నుంచే పార్టీ కార్యాలయం వద్ద కానీ లేకపోతే ఆలపాటి ఇంటి వద్ద కానీ బాగా సంబరాలు జరుపుకుంటూ కూటమి అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఇంకా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సుష్మా, రైట్, థ్యాంక్ యూ సుమంత్. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదే శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు కాగా ఆయనకు 12,035 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి ఆధిక్యత సంపాదించారు. దీంతో 2 పట్టభద్రుల స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు సత్తా చాటారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా పూర్తయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా సంబంధించి కూడా పట్టభద్రుల ఎన్నికలకైతే నేపథ్యంలో అయితే ఏదైతే కూటమి అభ్యర్థి ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ ఉన్నారో అతను ఘన విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా చూసుకుంటే కనుక 5 రౌండ్లకి మ్యాజిక్ ఫిగర్ కూడా దాటారు. అయితే ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వీరైతే హోరాహోరీ ఫైట్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా చూసుకుంటే కనుక ఉమ్మడి
ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఏలూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లు అయితే లెక్కింపు కూడా అయితే ప్రక్రియ అయితే పూర్తని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీ అధిక దిశగా అయితే పేరాబత్తుల రాజశేఖర్ అయితే కొనసాగుతారని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇప్పటి వరకు అయితే 6 రౌండ్ అయితే పూర్తయింది. 6 రౌండ్ పూర్తయ్యేసరికి కూడా దాదాపుగా 65,000 మెజార్టీ మీద పేరాబత్తుల రాజశేఖర్ అయితే కొనసాగుతారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనం ఏదైతే ఈ ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఓట్లు లెక్కింపుగా ఏదైతే ఉందో దాన్ని మొదటిసారిగా అంటే నిన్నటి నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి కూడా లెక్కింపు అయితే కొనసాగుతుంది. అందులో చూసుకుంటే కనుక భారీ అత్యధిక దిశగా అయితే పేరాబత్తుల రాజశేఖర్ అయితే ప్రస్తుతం అయితే దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. అయితే ఏదైతే మనం ఓవరాల్ గా చూసుకుంటే కనుక రివ్యూ పరంగా చూసుకుంటే కనుక మొదటి రౌండ్ లో అయితే 16,520 ఓట్లు మెజార్టీతో అయితే పేరాబత్తుల రాజశేఖర్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రెండో రౌండ్ లో కూడా 16,212, అలాగే మూడో రౌండ్ లో వచ్చేటప్పటికి 16,191, నాలుగో రౌండ్ లో వచ్చేటప్పటికి 15,482. అంటే ఈ 4 రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తం దాదాపుగా 64,405 ఓట్లతో అయితే పేరాబత్తుల రాజశేఖర్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. దిండ వీర్రాఘవులు అయితే 23,252 ఓట్లు అయితే పడి అని చెప్పొచ్చు. అయితే మొత్తం చూసుకుంటే కనుక ఓవరాల్ గా 1,12,000 ఓట్లు అయితే కౌంటింగ్ అయితే పూర్తి అవ్వాల్సి ఉంది. అందులో అయితే 97,064 ఓట్లు అయితే చలన చూసుకున్నారు. ఇంకా లెక్కించాల్సింది 106,000 ఇంకా లెక్కించాల్సి. దాదాపుగా ఇప్పుడు వరకు అయితే 4 రౌండ్లు వచ్చేసరికి దాదాపుగా 64,000 మెజార్టీతో అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 5:30 నుంచి అయితే కౌంటింగ్ అయితే ప్రక్రియ అయితే ప్రారంభమని చెప్పొచ్చు. దాదాపుగా చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా ఎవరైతే కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ అయితే అభ్యర్థిగా విజయం సాధిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కూటమి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అక్కడున్న ఆనందోత్సవాలు అయితే జరుపుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 11 గంటలకైతే సమయానికైతే 6 రౌండ్లు అయితే పూర్తయిందని చెప్పవచ్చు. ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా కౌంటింగ్ 6 రౌండ్లు పూర్తయింది. ఉదయం 11 గంటలకు కూటమి అభ్యర్థి ఎవరైతే పేరాబత్తుల రాజశేఖర్ ఉన్నారో 60,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు ప్రకటన చేయండి. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక 168,000 ఓట్లయితే లెక్కింపు పూర్తింపు కాక 153,182 ఓట్లు చెల్లుబాటయ్యాయని చెప్పేసి 6వ రౌండ్ పూర్తయిన నాటికి 14,818 ఓట్లు చెల్లవనిగా గుర్తించారు. మిగిలిన 2 రౌండ్లు అయితే కౌంటింగ్ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పేరాబత్తుల రాజశేఖర్ అయితే విజయం ఆల్రెడీ డంకా మోగించేసిందని ఇప్పటికే కూటమి అభ్యర్థులందరూ కూడా సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించి పీడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే వీర్రాఘవులు ఉన్నారో దాదాపుగా గట్టి పోటీ అయితే ఈయనకైతే ఇవ్వడం జరిగింది. ఇది కూడా వైసీపీ ఎఫెక్ట్ వల్లనే ఈయన ఇంత భారీగా వైసీపీ ఎఫెక్ట్ తోనే వీర్రాఘవులు కూడా ఇంత భారీగా ఓడిపోవడానికి కూడా బలమైన కారణం అని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషణ నాయకులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎమ్మెల్సీని నెగ్గించి చూపిస్తామని చెప్పేసి ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించి కూడా దాదాపుగా 1,00,000 దాటే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి మెజార్టీ 1,00,000 దాటే కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అధికార ప్రకటన అయితే ఇంకా మనకి 2 రౌండ్లో అయితే మనకు రావాల్సిన ఉంది. సుష్మా రైట్ మధు, అయితే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది రిజల్ట్ అనౌన్స్ చేయడానికి? దాదాపుగా ఇప్పుడు టైం చూసుకుంటే కనుక 12-25 నిమిషాలు అయ్యింది. ఇంకొక మాక్సిమం ఒక 2 గంటల లోపలనే ఈ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా చూసుకుంటే కనుక ఏదైతే పేరాబత్తుల రాజశేఖర్ విజయం అయితే సాధించిందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే భారీ మెజార్టీతో గెలుపడంతో కూటమి ప్రభుత్వం అధికారులు అందరూ కూడా సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా 2 రౌండ్లు ఎంత మేర వెళ్తుంది, ఆ 2 రౌండ్లో కూడా ఎంత పూర్తవుతుందని చెప్పేసి కొనసాగిస్తున్నారు. ఒకవేళ 2 రౌండ్లు ఉన్నాయి. 2 రౌండ్లో చూసుకుంటే కనుక 14,000 ఓట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. 14,000 ఓట్లు పేరాబత్తుల రాజశేఖర్కి ఎన్ని ఓట్లు పడతాయి, అలాగే ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే వీర్రాఘవులు ఉన్నారో వీర్రాఘవులకు ఎన్ని ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయో దాని మీద అంచనా అయితే వేసుకుంటారు. అయితే అత్యధిక దిశగా ఏదైతే కూటమి ప్రభుత్వం చూసుకుంటే కనుక ఏదైతే దాదాపు ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఓట్లకు సంబంధించి భారీ మెజార్టీతో అయితే దూసుకుపోతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా బలమైన కారణం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ క్షేత్రస్థాయిలో అయితే పనిచేసినట్టయితే మనకు తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రతి ఒక్క ఓటర్లను కూడా ప్రభావితం చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ కూడా వీళ్ళకి వివరించి ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం సంబంధించి ఓట్లు ఎలాగైనా గెలిపించాలని చెప్పేసి ఈ పేరాబత్తుల రాజశేఖర్ అయితే గెలిపించారని చెప్పుకోవచ్చు. సుష్మా రైట్, థ్యాంక్ యూ మధు. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే అటు కృష్ణా గుంటూరు సంబంధించి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే ఘన విజయం సాధించారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొన్ని గంటల్లో ఈయన కూడా అధికారికంగా విజయం సాధించారని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన ఆధిక్యంలో ఉన్నారు కూడా.